ఏపీ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ద్వారకా తిరుమలలోని కృష్ణుని ఆలయం వద్ద మల్టీపర్పస్ బిల్డింగ్లో అదనపు వసతి గదుల నిర్మాణం, ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. సమాజంలో అన్ని కులాలు ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మహేష్ అన్నారు. శుభకార్యాలకు, వేడుకలకు ఉపయోగపడేలా ఈ మల్టీపర్పస్ భవనాన్ని ఆధునీకరించినట్టు తెలిపారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో తనకు మంచి అనుబంధం ఉందన్న ఎంపీ ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మనము ఒకసారి ఈ బిల్డింగ్ ని ఎలా చేయాలి, ఏం చేయాలని ఒకసారి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకున్నాం. ఆ మీటింగ్ లో అందరం కూడా ఒక డిసిషన్కి వచ్చాం. ఇక్కడ ఇది ఒక మాడిఫై చేసి ఈ బిల్డింగ్ ని మనము పాతకాలంగా లేకుండా మళ్ళీ ఒక 40-50 ఏళ్ళు మోడర్నైజేషన్ వాడుకుండేట్లు తయారు చేద్దామని అనుకున్నాం. అదే విషయం నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ అండి చేయండి అని వెనక నుండి ఆయన ఇది ముందుకు నడిపించడంలో ఆయన పాత్ర ఫుల్గా ఉంది. 20 లక్షల రూపాయలు ఆయన కూడా ప్రకటించారు. 70 లక్షల రూపాయలతో ఇంకా కొంచెం ఒక 30-50 లక్షలు కొంచెం ఎక్కువైనా కూడా ఇది ఖర్చు పెట్టి మేము చేపిస్తామని కూడా మీ అందరూ చెప్తున్నాం. మన కమిటీ మెంబర్స్ అయినా కానీ వీళ్ళందరూ కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ఆర్కిటెక్ట్ పెట్టి దీన్ని డిజైనింగ్ చేయమని చెప్పాను. అదే రకంగా మీరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు చాలా చెప్పారు, మీరు ఫస్ట్ ఇదని. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాలిటిక్స్ లో రావాలా లేదనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిలిచి కంపల్సరీ మీరు చేయాలంటే సరే నేను చేస్తానని చెప్పాను. నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎలాగ న్యాయం చేయగలుగుతాం అనేది నా మనసులో కూడా ఉండింది. బీసీ కమ్యూనిటీకి అయినా కానీ, అలాగే ఎవరికి ఎలాంటి కావాలన్నా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అయినా కానీ, ఎవరికి ఎలాంటి కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా కూడా, అలాగే ఎవరికి ఇవాళ పల్లెల్లోకి పోయి పల్లెల్లో మన ఎస్సీ ఎస్టీ ఏరియాస్ లలో ఈవెన్ కరెంట్ లేకపోయినా కూడా వాళ్ళకి కరెంట్ ఇచ్చే కార్యక్రమం. ఎప్పుడైనా ఢిల్లీకి వస్తానని కలుసుకుంటాడు. సో ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఫ్రెండ్షిప్ లో మన అభివృద్ధి కార్యక్రమాల్లో అయినా కానీ, మన జిల్లా అయినా కానీ, లేకుంటే మన ఆయన కాన్స్టిట్యున్సీ అయినా కానీ ఎలాంటి ఇది ఉన్నా కూడా మేము కూడా తోడ్పాటుగా ఉండి ఆయనకి సహకరిస్తామని కూడా తెలుసుకుంటూ, అలాగే ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన చేతులతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మంచిగా ఇవాళ ఆయన పేరు నిలబెట్టాలంటే ఈ కళ్యాణ మండపం అయినా కానీ అందరూ వాడుకుంటే కళ్యాణ మండపంలో అంతా కూడా సక్సెస్ఫుల్ గా, చాలా క్లారిటీగా, మంచిగా, మోడర్న్ గా ఏ కళ్యాణ మండపం, ప్రైవేట్ కళ్యాణ మండపం కూడా ఉండకున్నట్లు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.